ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలు జాగ్రత్తగా మనం విందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం, నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వాక్యం నుంచి 12 వాక్యాల వరకు మనము చదువుకుంటూ ఉన్నాం. ఆవపు బుగ్గిని తీసుకొని చల్లుమని దేవుడు చెప్పాడు. ఆ ఆవపు బుగ్గి ఐగుప్తు ప్రజలందరి మీద ఏమైంది అంటే పొక్కులు దద్దరులు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పొక్కులు దద్దరులు అనేది ఐగుప్తీయులకు మాత్రమే వచ్చాయి, ఇజ్రాయేలు ప్రజలకు రాలేదు. వారు స్వస్థపరిచే వారి దేవతకు వారు మొక్కారు, ప్రార్థన చేశారు, ఆరాధించారు. అన్ని విధాలుగా వారు చేసినప్పటికీ వారి దేవుడు ఏదైతే స్వస్థపరుస్తుంది, మా దేవుడు మా దేవత అని వారు ఏదైతే అనుకున్నారో అది వారిని స్వస్థపరచునందున మళ్ళీ ఫరోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిచి ఏమన్నాడంటే, ఇవి మా మీద నుంచి తొలగిపోనట్లుగా మీ దేవుణ్ణి వేడుకో అని చెప్పినప్పుడు, ప్రజల్ని పోనిస్తాను అని చెప్పినప్పుడు వీరు వెళ్ళి దేవుణ్ణి వేడుకున్నారు. దేవుడు వారిని ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, విడిపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో బిడ్డలారా, దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎవరిని విడిపిస్తాడు అనే సంగతిని మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారంలో ఒకే అంశం మీద అనేక విషయాలు విస్తరించి మాట్లాడుకున్నాం. ఈ వారంలో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్పి దీన్ని, ఇది ఎన్ని రోజులు చెప్పినా వడవని సబ్జెక్టు కనుక చాలా రోజులు మనము చెప్పుకోవచ్చు. దీని మీద స్వస్థత మీద చాలా రోజులు చెప్పుకోవచ్చు. కాబట్టి వీలున్నప్పుడల్లా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇదే పెద్ద పాఠంగా చెప్పుకోవాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే త్వరగా ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం నేను ఏం చెప్పాను, దేని గురించి చెప్పాను? ఎవరిని దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పానా? ఆయన యొద్దకు వచ్చిన వారిని. రైట్. ఏం చేసిన వారిని? దేవుని యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దేవుని యొద్దకు రాని వారిని అంటే వారు వేరే దిక్కు వెళ్ళి వేరే విధంగా వారు బాగులు చేసుకుంటారు, హాస్పిటల్ తిరుగుతారు, వారు ఎక్కడ తిరుగుతారో తిరుగుతారు. కానీ వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఏదో చూసుకుంటారు. ఆల్టర్నేటివ్ అంటారు కదా, దేవుని యొద్దకు రాని వారు వేరొక రకంగా వారు స్వస్థతలు విడుదల పొందేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఉన్నాడని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆ దేవుడు విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు అని ఎందరైతే ఆయన యొద్దకు వస్తారో వారందరిని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. మంచిది. ఆయన దగ్గరికి రావడం మాత్రమే కాదు, వచ్చిన మనం ఏం చేయాలంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. వచ్చిన మనం ఏం చేయాలన్నా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. దీని గురించి బైబిల్ అంతా, క్రొత్త నిబంధన అంతా ఎక్కువ నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఈ సంగతులు బాగా రాయబడి ఉంటాయి. ఒక 2 మనకు వాక్యం కావాలి కాబట్టి ఒక 2 జ్ఞాపకం చేస్తాను. చదవండి నాన్న. లూకా సువార్త 18వ అధ్యాయం 42-43. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఆమేన్. ఈ సందర్భాన్ని మీరు 35వ వాక్యం నుంచి జాగ్రత్తగా చదివితే, ఇతడు ఒక గుడ్డివాడు. ఎవరన్నా? ఒక గుడ్డివాడు. ఈ గుడ్డివాడు భిక్షం అడుక్కుంటూ దారిలో కూర్చున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు ఎక్కువగా నడిచినప్పుడు గోల అవుద్ది కదా, గొల్లు పెడతారు కదా, ఏంట్రా ఈ లొల్లి అని అడిగినప్పుడు, ఒరే బాబు, యేసు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాడు రా అని చెప్పి ఆ గుడ్డివానికి చెప్పినప్పుడు, ఒరే యేసు ప్రభు స్వస్థపరుస్తాడట, బాగు చేస్తాడట, గుడ్డలకు చూపిస్తాడట, కుంటోళ్ళకు నడికిస్తాడట, మూగోనికి మాటిస్తాడట, ఆ రోగులను పక్షవాయువు కలిగిన వారిని బాగు చేస్తాడట, చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడట అనే సమాచారం అంతా ఆయన గురించి తెలియపరచబడింది. ఆ సమాచారం అంతా ఆయన గురించి తెలియపరచబడింది.
ఇప్పుడు ఈ సమాచారం విన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువును నిలబడి, యేసు ప్రభువును, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేయడం ప్రారంభించాడు. అందరే ఊరుకోరా గుడ్డోడా నోర్మై అని అందరు అన్నారు. అన్నా కూడా అతడు ఆగలేదు. ఆమేన్, హల్లెలూయా. అతడు ఆపలేదండి. తను కేక వేయడం ఆపలేదు, యేసు ప్రభును పిలవడం ఆపలేదు, యేసయ్యకు మొరపెట్టడం ఆపలేదు, యేసయ్యకు ప్రార్థన చేయడం కూడా ఆపలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, అందరూ గొల్లు చేస్తున్నారు, మీద పడుతున్నారు. అయినా కూడా అతని స్వరము యేసయ్య విన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడుండి, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో ఉండి, ఏ మందిరంలో ఉండి దేవునికి మొరపెట్టినా నా దేవుడు నీ ప్రార్థన, నీ మొర్ర తప్పకుండా వింటాడు ఆయన. హల్లెలూయా. ఒక గుడ్డివాని యొక్క మొర్ర కేకలు మాత్రమే కాదు, మన కేకలు కూడా వింటాడు. మనం మొర పెడితే కూడా వింటాడు, మన ప్రార్థన కూడా వింటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా పర్లేదు. కాకపోతే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొద్దకు రా. ఎక్కడికి నానా? దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు వచ్చి, దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టు. దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడితే దేవుడు తప్పకుండా నీ మొర వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇతను కేక వేశాడు. కేకలు వేసిన తర్వాత యేసు ప్రభు వాని స్వరం విని నిలబడి, ఒరే ఎవరురా బాబు అంటే, అయ్యా వాడు గుడ్డోడయ్యా భిక్ష పడుకుంటాడు, కేక వేస్తున్నాడంటే ఏం కావాలంటున్నా అంటే, వాడికి గుడ్డోడయ్యా మిమ్మల్ని పిలుస్తున్నాడంటే, సరే అని నిలబడి పిలవండి వాడిని అన్నాడు. వచ్చాడు. రాగానే అయ్యా దావీదు కుమారుడా అంటున్నాడు. బాబు రారా దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి నేనేం చేయాలరా నీకు అని అడిగాడు. అయ్యా నేను గుడ్డోన్నయ్యా, నాకు చూపు కావాలయ్యా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూపు కావాలయ్యా అన్నాడు. అనగానే అక్కడ రాయబడలేదు, కానీ చాలా వేరే దిక్కు రాయబడింది, నేను ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. ఎందుకంటే ఈ మాటను మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, నీ విశ్వాసం నిన్ను, అతడు విశ్వాసం ఉంచితేనే కదా అంధత్వం తొలగిపోయింది, అతని కళ్ళు తెరవబడ్డాయి, అతడు దేవుణ్ణి, ప్రజలందరినీ చూడగలుగుతున్నాడు. అంటే బిడ్డలారా, పాఠం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పుట్టుగుడ్డివాని కళ్ళు కూడా తెరవబడతాయి. హల్లెలూయా. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు ఆ గుడ్డని పట్టుకొని అంటున్నాడు, వరే బాబు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, విశ్వాసం గలవాడే వెళ్ళురా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకటి దేవుని యొద్దకు రావాలి, రెండు ఏం చేయాలి? ఆయన మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చేవారికి ప్రతిఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. బైబుల్ అంతా, పరిశుద్ధ గ్రంథం అంతా, దైవత్వం అంతా, దేవుని మీద ఆధారపడడం అంతా విశ్వాసం, నమ్మకం, కేవలం నమ్మకం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే నీ రోగము పోతుంది, నీ వ్యాధి పోతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. అలాగనే ఆ తల్లిగారు 12 సంవత్సరాలుగా రక్తస్రావం రోగం చేత పీడింపబడింది కదా. ఆ తల్లిగారు 12 సంవత్సరం అక్కడ రాయబడింది, ఎటువంటి వైద్యుల చేతను స్వస్థత నొందనిదై. ఆమేన్. పాపం చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. డాక్టర్లు ఉన్నారు, వారికి తెలిసినంత వరకు వైద్యం చేస్తారు. దాన్ని మనం ఎలాగ తీసుకోవాలంటే, మీరు కొంతవరకు తెలుసు, కొంతవరకు దాన్ని ఏమంటారు, ఏదో నివారణ అంటాం కదా, ఏమంటారు దాన్ని? తాత్కాలిక నివారణ, తాత్కాలిక మెడిసిన్, తాత్కాలికమే అనుకోవాలి. కానీ యేసు ప్రభు చేస్తేనా పరిపూర్ణమైన స్వస్థత. ఆమేన్, హల్లెలూయా. గుడ్డోడు కొంచెం చూస్తాడు, కొంచెం చూడలే అన్నాడా? కుంటోడు కొంచెం నడుస్తాడు, లేదు. యేసు ప్రభు బాగు చేస్తే కుంటోడు లేచి గంతులు వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గుడ్డోడు స్పష్టంగా చూస్తాడు, మూగవాడు స్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రతి రోగం తొలగిపోతుంది. అది టీబీ అయినా, క్యాన్సర్ అయినా, కరోనా ఏదైనా సరే
మామూలు జ్వరమైన, మరణకరమైన, రోగమైన, వ్యాధిని ఏదైనా యేసు ప్రభు బాగు చేస్తే పరిపూర్ణమైన స్వస్థత. డాక్టర్లు తాత్కాలికం. డాక్టర్లలో దేవుని నమ్మిన బిడ్డలు ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళను మనం ఏదో పూచిక పుల్లలాగా ఈజీగా అట్లా తీసి పడేయాల్సిన అవసరం ఏమీ లేదు. వారు లేకపోతే దేవుని ప్రజలమైన మనం విశ్వాసం నుంచిలాగా నడుస్తున్నాం. మిగతా వారికి లేదు కదా విశ్వాసం. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరిగేవారు ఉన్నారు? ఎంతమంది డాక్టర్ల చేత బాగా ఉన్నారు. కాబట్టి మనం దేనికి విరోధులము ఏమీ కాదు, ఎవరికి విరోధులం ఏమీ కాదు. కాకపోతే మన యేసయ్య పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లిగారి విశ్వాసం ఏమైంది? ఈమెను బాగు చేసింది. చదువునా మాట, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి ఉంటాయి కానీ 34వ వాక్యం చదివినా. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానవై పొమ్ము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. ఇప్పుడు చెప్పండి, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని యొద్దకు రావడం మాత్రమే కాదు, ఏం చేయాలి? వచ్చిన నీవు యేసు ప్రభు మీద ఏం చేయాలన్నా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం మీదనే క్రైస్తవ జీవితం అంతా ఆధారపడి ఉంది. విశ్వాసం మీదనే క్రైస్తవ జీవితం అంతా ఆధారపడి ఉంది. నాన్న నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన సమస్తము చేయగలడని నమ్మాలి. స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, చనిపోతే నిత్య జీవం ఇచ్చే దేవుడు, పరలోకం ఇచ్చే దేవుడు అని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం మీదనే సమస్తము ఆధారపడి ఉంటుంది. రైట్. ఒకటి స్వస్థత దేవుని దగ్గర ఎలా దొరుకుతుంది? ఒకటి దేవుని యొద్దకు వచ్చుట ద్వారా, రెండవది విశ్వాసం ఉంచుట ద్వారా, మూడవది ప్రార్థన చేయుట ద్వారా. ఎలాగున్నానా? ప్రార్థన. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు నాన్న? కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు నాన్న? కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు అంటే ఏంటిది? మొరపెట్టుట. మొరపెట్టుట అంటే అర్థం ఏంటిది? ప్రార్థన చేయుట. మొరపెట్టుట అంటే ప్రార్థన చేయుట. రోగంలో, వ్యాధిలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. స్వస్థత, సంతానమా, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం ఏదైనా సరే సమస్తము మనము ప్రార్థన ద్వారానే అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశాన్ని ఏం చేస్తారట? దేశాన్ని స్వస్థపరుస్తారంటే అర్థమైంది, దేశంలో ఉన్న ప్రజలందరినీ స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఎవరు చెప్పండి? ఎవరు? నా పేరు పెట్టబడిన నా జనులు అనగా క్రైస్తవులు, దేవుని ప్రజలైన క్రైస్తవులు, సమస్యల్లో ఉన్న ప్రజలు, రోగాలలో, వ్యాధుల్లో ఉన్న ప్రజలు. ఏం చేయాలంటే మనము ఏం చేయాలి నాన్న? దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అక్కడ ఆ మాటలు మళ్ళొకసారి చదువునానా? నా పేరు పెట్టబడిన నా జనులు. చదువునానా? తమ్మును తాము తగ్గించుకొని. ఏం చేయాలి? ఒకటి తగ్గించుకొని. రెండవది ఏం చేయాలి నాన్న? ప్రార్థన చేసి. మూడవది నన్ను వెదకి. నాలుగవది ఏంటిది నాన్న? తమ చెడు మార్గములను. ఏం చేయాలి నాన్న? చెడు మార్గంలో. అయ్యా ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు బాగు చేయడం లేదయ్యా. ఇన్ని వారాలుగా దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ ఏం జరగట్లేదయ్యా. ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు నాన్న? ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని దగ్గర ఏమైనా శక్తి తక్కువైందా? దేవుడు స్వస్థపరచుటకు శక్తి లేనివాడా?
స్వస్థత కొదవైందా? బలం లేదా? శక్తి లేదా? బాగు చేయలేడా? చెవిటివాడా? నీ ప్రార్థన విననివాడా? నిన్ను బాగు చేయుటకు ఆయన హస్తము కురుచైందా? నీ వరకు వచ్చేసరికి ఆయన గాయములు ముయ్యబడ్డాయా? లేదు కదా, లేదు కదా. ఆయన పొందిన గాయములోనే నీకున్నది, నీ పిల్లలకున్నది, నీ పిల్లల పిల్లలకున్నది, వారి రాబో సృష్టి ఎండు వరకు, ఈ సృష్టి అంతము వరకు ప్రతి ఒక్కరికి ఉన్నది నాన్న స్వస్థత. ప్రతి ఒక్కరికి ఉన్నది బిడ్డ స్వస్థత. మరి నీకు స్వస్థత కలగట్లేదంటే ఏంటి? కలగట్లేదంటే ఏంటిది? ఏదో వచ్చాడు, ఏదో తప్పు, ఏదో పొరపాటు, ఏదో అక్రమం, ఏదో 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 ఒకటి ఉంటుంది. అవి మనమే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒకటి ఉంటుంది, మనమే చూసుకోవాలి. మనము గనుక బిడ్డలారా నిజముగా దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని మన దుర్మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబీకులను మాత్రమే కాదు, మన సంఘస్థులను మాత్రమే కాదు, మన గ్రామం, మన ప్రాంతం, మన రాష్ట్రం మాత్రమే కాదు, మన దేశాన్నే బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ కరోనా వైరస్ రాకుండా తరిమేస్తాడు. ఏ కరోనా వైరస్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఏ వైరస్, ఏ తెగులు రాకుండా ఈ దేశంలోంచి ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి బిడ్డలారా, 10 విధములైన తెగుళ్ళు అక్కడ పంపాడు దేవుడు. కానీ ఇజ్రాయేలుకి ఏమైనా వచ్చాయా? కారణం ఏంటంటారు? ఆలోచన చేయాలి కదా. వారెవరు? వారు దేవుని ప్రజలు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా వారు అక్కడ విన్నారు, దేవునికి లోబడ్డారు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు వారికి ఏమి రానియలే, ఏమి కానియలే, ఏ తెగులు వారిని తాకనియలే. ఆయన అన్నాడు కదా, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రాని అని అన్నాడు. ఏది మీకు రాని అని అన్నాడండి. అసలు ఆ మాటకు వస్తే వాస్తవానికి ముందు తెగులే రావద్దు, ముందు రోగమే రావద్దు మనకి. అంతేనా కాదా? నా మాట శ్రద్ధగా విని, ఏమన్నాడు? నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలకు విధేయులై నా కట్టలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఆయన మాట సత్యం, ఆయన సత్యమైన ఉన్నవాడు అనువాడు, మాట్లాడే దేవుడు, మాట ఇచ్చి మాట తప్పడు ఆయన. రోగం వస్తుందంటే మనదేనా? మనదేనా లోపం? మనదే. ఇందులో ఇంకా దేవుణ్ణి అననీకి ఏమీ లేదు. అర్హులమే కాము మనం. ఓకేనా? అర్హులమే కాము. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంత మాత్రమే కాదు, మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అనారోగ్యంలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, పీడింపబడుతున్నప్పుడు, బాధింపబడుతున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ప్రభువా నన్ను విడిపించు, నన్ను బాగు చేయని ప్రార్థించాలి. కానీ దేవునికి దూరం అయిపోవద్దు. ఏం చేశాడు దేవుడు మాకు? అనకూడదండి అలాగునా. అది సరి అయింది కాదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దేవుడి ద్వారా స్వస్థత మనకు ఎలా కలుగుతుంది? 1, దేవుని యొద్దకు రావడం ద్వారా. 2, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. 3, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా. ఏం చేయాలన్నా? 3, దేవునికి ప్రార్థన చేయాలి. 4వది మనం ఫస్ట్ చెప్పుకున్నాం. 4వది ఏంటిది? దేవుని మాట శ్రద్ధగా విని ఆజ్ఞలను అనుసరించి జీవించుట ద్వారా. అంటే మన పర్సనల్ లైఫ్, మన పరిశుద్ధ జీవితము, దేవుని వాక్యానుసారమైన జీవితము, దేవుని వాక్యానుసారమైన జీవితము. దాన్నే మనం ఒక మాటలో మన పర్సనల్ లైఫ్ అంటే దేవునితో మన సహవాసం, దేవుని సన్నిధిలో మనం బ్రతికే విధానం, దేవుని సన్నిధిలో మనము బ్రతికే విధానం బాగుండాలి. వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానికి లోబడాలి, ఆజ్ఞలు అనుసరించి బ్రతకాలి, వాటికి లోబడాలి. వాటిని అనుసరించి బ్రతికినట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఇంకా చాలా సంగతులు కలవు, కానీ ఒక 4 చెప్పాను. ఎగ్జాంపుల్ ఇవి. మానవునికి దేవుని యొద్దకు రావాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా
బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి. ఈ 4 విధములుగా మనం దేవుని సన్నిధిలో బ్రతికినట్లయితే దేవుడట మనల్ని చూస్తాడట. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి నాన్న, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు ఎవరు నాన్న? స్వస్థపరిచే దేవుడు. ఎవరిని స్వస్థపరుస్తాడు అనే టాపిక్ నేర్చుకుంటున్నాం మనము. ఒక 4 విషయాలలో 4 విధాలుగా బ్రతికిన వారిని, 4 విధాలుగా అనగా దేవుని యొద్దకు వచ్చిన వారిని, విశ్వాసం ఉంచిన వారిని, ప్రార్థన చేసిన వారిని, వాక్యానుసారంగా పరిశుద్ధంగా బ్రతికిన వారిని. ఓకే, ఈ 4 విధాలుగా బ్రతికిన వారిని దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడని నేర్చుకున్నాం. అయితే ఈ 4 విధాలుగా బ్రతికినప్పటికీ మన మీదకి ఏం రావాలంటే దేవుని కనికరం రావాలి. ఏం రావాలండి? దేవుని కనికరం రావాలి. దేవుని కనికరం కనుక రాకపోతే స్వస్థత జరగదు. దేవుని కనికరం కనుక లేకపోతే ఏం జరగదండి? స్వస్థత జరగదు. ఇక అతడు అలాగనే ఉండిపోతాడు. ఒక్కొక్కడు బైబిల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఒకడు 38 ఏళ్ళు. అంతేనా? ఎన్ని ఏళ్ళమ్మా? 38 సంవత్సరాలు. ఇంకొకటి ఎన్ని సంవత్సరాలు, ఇంకొకటి ఎన్ని సంవత్సరాలు, అంటే ప్రతి వ్యక్తికి గుర్తుపెట్టుకున్నానా ఒక టైం అనేది వస్తుంది. ఒక టైం అనేది వస్తుంది. అయితే ఆ టైం మన మీదకి వచ్చేంత వరకు, దేవుని సమయం మన మీదకి వచ్చేంత వరకు మనం మాత్రం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభువును గోజాడుతూనే ఉండాలి. ప్రభువును కనికరం ఎవరి మీదకి వస్తుందండి? ఎవరు కనికరం పొందుతారు? దేవుని కనికరము. ఇంకా ఇప్పటివరకు చెప్పినవి అన్నీ ఇంకా కనికరం గలవారు ధన్యులు వారు. అంటే ఇవన్నిటితో పాటు మనలో ఏముండాలి? ప్రేమ, జాలి, దయ, కనికరం. అందుకనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలాగ రావాలట? విరిగి నలిగిన హృదయంతో రావాలి. ఆమెన్. హల్లెలూయా. ఇందులో ఏముండద్దు నాన్న బిడా, ఇందులో ఏముండద్దు? అహంకారం, గర్వం ఏది ఉండద్దు. అహం, గర్వం, అసూయ, ద్వేషం ఇలాంటివి ఇందులో ఉండొద్దు నాన్న. ఇలాంటివి ఇందులో ఉండొద్దు. నీ హృదయం ఎలాగ ఉండాలంటే ఆయన నిన్ను నిలబడి చూసినప్పుడు ఎలా ఉండాలి నువ్వు? నీ క్లీన్గా ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు పై రూపాన్ని మాత్రమే చూస్తాడా? బిడలారా చెప్పాలి. యేసు ప్రభు పై రూపాన్ని మాత్రమే చూస్తాడా? మొత్తం అలంకరణ తీసేసుకొని ఉంటే అబ్బాయి మేము సూపర్ అంటాడా? అనడు నాన్న, అనడు. అలాగంటే అలంకరణ తీసేసుకొని వాళ్ళు చేసే వ్యవహారాలు, వారు చేసే పిచ్చి పనులు మామూలుగా లేవు. వారు మాట్లాడే మాటలు భయంకరంగా ఉంటాయి. కొందరు మాట్లాడే మాటలు భయంకరంగా ఉంటాయి. ఆయన పై రూపాన్ని మాత్రమే చూడున్నానా, నీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఆలోచన చేస్తే ఆయన వచ్చి అమ్మా ఏం చేశాడు? ఆయన జన సమూహము దగ్గరికి వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం ఏం చేసిండు? చూసిండు. అంటే ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు? వారు చెదిరిపోయిన స్థితిని చూస్తున్నాడు. వారి అనారోగ్యం చేత, రోగముల చేత వారి బాధను చూస్తున్నాడు, వారి కన్నీళ్లను చూస్తున్నాడు, వారి హృదయంలో ఉన్న వేదన చూస్తున్నాడు. ఆయన బయట చూస్తాడు అమ్మా, నీ లోపల చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. ఆయన బయట మాత్రమే కాదు, నీ అంతరంగాన్ని కూడా చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, లేలుయా. ఆయన చూసి వారి మీద కనికరపడి వారిని అందరిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వస్తాడా లేదా? చెప్పాలి. యేసు ప్రభు ఇక్కడికి వస్తాడా లేదా? వస్తాడు. వచ్చిన దేవుడు మనల్ని అందరినీ చూస్తాడా లేదా? చూస్తాడు. నాడు చూసిన దేవుడు నేడు చూస్తాడు. ఆయన అందరిని చూస్తాడు. మన రోగాన్ని చూస్తాడు,
మన వ్యాధిని చూస్తాడు, మన పరిస్థితులను చూస్తాడు, మన ఇబ్బందులను చూస్తాడు, మన బాహ్య శరీరాన్ని చూస్తాడు, అంతరంగంలో ఉన్న ఆలోచనలను చూస్తాడు. మన అంతరంగంలో ఏమేమి కలిగి ఉన్నామో, ఏ ఆలోచన కలిగి ఉన్నామో, ఏ ద్వేషం, ఏ కోపం, ఏ పగ, ఏ పనికి మాలినమైన నీచమైన కార్యాలు ఏమి కలిగి ఉన్నామో అన్ని చూస్తాడు ఆయన. మన దేవుని పేరే ఏంటిది? చూచుచున్న దేవుడు. ఏం పేరు ఆయన పేరే? అందరిని చూస్తాడు, అన్నీ చూస్తాడు. అర్థమవుతుందా? ఆయన చూసి అప్పుడు వారి మీద కనికరపడి, హల్లెలూయా హల్లెలూయా, అంటే వారి పరిస్థితులను చూశాడు ప్రభు, వారి రోగాలను చూశాడు, వారి వ్యాధులను చూశాడు, వారి ఇబ్బందులను చూశాడు, వారి ఇరుకులను చూశాడు. వారి మీద కనికరపడి వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్వస్థత నీవు నేను పొందాలి అంటే, ఆ కనికరం నీ మీదికి నా మీదికి రావాలి అంటే, ఆ కనికరము నీ మీదికి నా మీదికి రావాలి అంటే మరి మనం ఎలాగుండాలి దేవుని సన్నిధిలో? ఆయన యుద్ధకు వస్తున్నప్పుడు మనం ఎలాగ రావాలి చెప్పండి? ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఎలాగ రావాలి? బాగా సూపర్ డూపర్గా అలంకరించుకొని, సూపర్ డూపర్గా అలంకరించుకొని, నున్నగా దువ్వుకొని, ముడుచుకొని, కొప్పేసుకొని, ఎయిర్ స్లీవ్ చేసి, ఇంకా షోక్ చేసుకొని రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ రావాలి? అదిరా నీకు రోగమే ఉండే, నీకు సమస్య ఉండే, నీకెందుకురా షోకులు? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు రోగమే ఉన్నదా? నీకు సమస్య ఉన్నదా? నీకు సమస్య ఉన్నదా? నువ్వు ఎట్లా రావాలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు? ఏదో ముతకకుండా ఏదో ఒకటి కట్టుకొని, ప్రభువా నీ కాళ్ళు మొక్కుతాయ్యా, నన్ను విడిపించు, ఈ బాధ, ఈ కష్టం, ఈ శ్రమ ఏంది ప్రభువా, విడిపించయ్యా అని ఏదో చక్కగా స్నానం చేసుకొని ఉన్న గుడ్డ కట్టుకొని వచ్చి ఆయన కాళ్ళెక్కడ పడిపోవాలి. కానీ బిడ్డా, ఒక్కొక్క చర్చికి పోతే నానా మామూలుగా లేదు తయారీ, అంతేనా? అబ్బో వాళ్ళ ఎడిపోతున్నావమ్మా చర్చికి, ఎడిపోతున్నావు చర్చికి, ఎడిపోయిపోతుంది. చర్చికి వెళ్ళాలంటే ఎటు పోయి వెళ్తే చెప్పండి, తెలుసా మీకు? సిటీలో అది ట్రెండు, యవనస్తులకైతే ట్రెండ్గా అది ఫ్యాషన్. యవన పోరగాళ్ళకైతే, యవనస్తులకైతే పెద్దోళ్ళకు కూడా చర్చికి పోయి అప్పుడే దిగింది. మొత్తం ఇంట్లో ఏమి లేకుండా, బంగారం ఇంట్లో ఏమి దాచుకోకుండా మొత్తం ఆమె వంటి మీద వేసుకున్నది. అసలు షాకు నేను, ఎక్కడికి వెళ్ళొచ్చిందిరా ఇంత బంగారం? మామూలుగా లేదు, ఇంతింత మందం ఉన్నాయి. మళ్ళీ అవి ఇంతింత మందం. వాళ్ళందరినీ చూడండి మీరు, ఆ చర్చ నుంచి దిగుతున్న వాళ్ళందరినీ చూడండి, వాళ్ళకు ఒక బొట్టే ఉండదు. కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ ముఖములు కానీ, వాళ్ళ అలంకారం కానీ, అసలు వాళ్ళ పట్టు చీరలు కానీ మామూలుగా ఉన్నాయి. వీళ్ళు గుడికి పోయినరా, ఫంక్షన్కి పోయినరా అర్థం కాదు. ఎందుకు అనంటే ఏం తగ్గొద్దట. వాడేదో చెప్పినట్టు పక్కని కంటే నేనేమి తక్కువ, తగ్గేదేలే అన్నట్టు మొత్తం ఉన్నాయన్నీ వేసుకుంటుంది. ఇంట్లో నేను మొత్తం వేసుకుంటుంది. మామూలుగా పోరు వాళ్ళు ఎవరంటే దాదాపుగా వాళ్ళలో ఒక 80% పీపుల్స్, ప్రజలు ఉద్యోగస్తులే కదా, ఉద్యోగస్తులే. రైల్వే ఉద్యోగస్తులు అక్క అంతేనా? రైల్వే ఉద్యోగస్తులు, ఆర్టీసీ, మున్సిపాలిటీ, ఇంజనీర్లు, గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ. కానీ దాతృత్వంలో మరి సూపర్. మళ్ళా వాళ్ళని ఏం తక్కువేయద్దు. దాతృత్వం అంటారా, ఇవ్వడం అంటారా, బాగిస్తారు డబ్బు పేద ప్రజలకి, పరిచర్యకి అలాగిస్తారు. నేను అనేది సరే, నీ క్రియలు ఉండొచ్చు, కానీ అసలు క్రియలు లేవు కదా, అసలు లేదు కదా. మంచిదే. మందిరానికి వచ్చేటప్పుడు ఏమన్నాడు? మీరు ఎలాగ రమ్మన్నాడు? పరిశుద్ధ అలంకృతులై దేవుని సన్నిధికి రమ్మన్నాడు. ఆమెన్ హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని. ఏంటి నీ పరిశుద్ధ అలంకారము? పరిశుద్ధత అను అలంకారం, నీతి క్రియలు అను అలంకారం, మంచి క్రియలు అను అలంకారం, సాధువైనట్టి మృదువైనట్టి గుణము అను అలంకారం, సత్క్రియలు అను అలంకారం, పరిశుద్ధత అను అలంకారం. పరిశుద్ధాలంకృతులై దేవుని సన్నిధికి రండి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఎలాగు పడితే అలాగూ వచ్చి, ప్రభువా నాకెందుకు చేయవయ్యా, ఏంది ప్రభువా ఇది అని మనం అనకూడదు. వచ్చేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో పరిశుద్ధ అలంకారము ధరించుకొని, వినయము, విధేయత, ప్రేమ, సద్గుణము, నీతి, భక్తి, పరిశుద్ధత
పరిశుద్ధత అను అలంకారము ధరించిన వారమై విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు వెనువెంటనే దిగి వస్తాడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీలను చూసిన దేవుడు నీ కన్నీలను చూడా, మరి నీ కన్నీలను చూడట్లేదంటే అర్థం ఏంటి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? హిజ్కియా ఏడుపుకు ఎన్ని నెలలు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది నాన్న? క్షణమేరా? క్షణమే బిడ్డ, క్షణమే నాన్న, క్షణమే. అలాగ ప్రార్థన చేశాడు, గోడ వైపు తిరుగు, ప్రభువా నీ సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, యథార్థతను అనుసరించి నీకు అనుకూలముగా నీ దృష్టికి నేను ఎట్లు నడుచుకుంటున్నా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేసి ముగించాడు. అంతే. నడిమిషాలకు దాటక మునిపే, రాజుల గృహాలు కదా, రాజుల ఇల్లు కదా, పెద్దగా ఉంటాయి. ఆయన బెడ్రూమ్కి వెళ్ళి చెప్పాడు, నడిమిషాలు దాటక మునిపే, యేసయ్యా నా దాసుడు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఆమేన్. హల్లెలూయా. నా దాసుడు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, అతని ప్రార్థన నేను అంగీకరించాను, అతను నేను బాగు చేస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చేశాడు దేవుడు. బిడ్డలారా, మన కన్నీళ్లను కూడా దేవుడు చూస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. మన దేవుడు ఎవరండి? స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరివైనాక బిడ్డ, నువ్వెవరివైనాక విరిగి నలిగిన హృదయంతో దేవుని యొద్దకు రా. నువ్వు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. అదే విరిగి నలిగిన విరిగిన హృదయంతో యేసయ్య కాళ్ళు పట్టుకో, మొరపెట్టు, కేకవై ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను బాగు చేసే వరకు, విడిపించే వరకు ఏడు ప్రభు సన్నిధిలో. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును, వారికి కలిగిన ఆపదలన్నిటిలోంచి వారిని విడిపిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాక్యం అబద్ధం కాదు, ఆయన వాక్యం సత్యం. కొన్నిసార్లు ఆలస్యమైన కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. చేస్తాడు, తప్పకుండా ఆయన చేస్తాడు. కాబట్టి బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, వాక్యానుసారంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. అప్పుడు దేవుని ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి జీవించండి. దేవుని కనికరం మన మీదకి వస్తుంది. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు స్వస్థత, విడుదల కావాలి, సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి అన్ని అన్నవారందరూ ఈ సమర్పణ కలిగి జీవించండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని బాగు చేసి, స్వస్థపరిచి, విడిపించి, సంతానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.